ఒక అందమైన అడవిలో ఒక నెమలి జీవించేది. ఆ నెమలి చాలా అందంగా ఉండేది. దాని రెక్కలు నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులతో మెరిసేవి. ప్రతిరోజూ అది తన రెక్కలను విప్పి గర్వంగా తిరుగుతూ ఉండేది. ఇతర పక్షులు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపడేవి. కాని ఆ నెమలికి ఒక చిన్న సమస్య ఉంది. అది తన అందంపై చాలా గర్వపడేది. నన్ను మించిన అందం ఎవరికీ లేదు అని ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు అడవిలో ఒక పాత పక్షి వచ్చింది. అది చాలా సాధారణంగా కనిపించింది. రంగులు కూడా ఎక్కువగా లేవు. కాని అది చాలా తెలివైనది. ఆ పక్షి నెమలిని చూసి చెప్పింది, నీకు చాలా అందమైన రంగులు ఉన్నాయి. కానీ వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెమలి నవ్వింది, నా రంగులు ఎప్పటికీ పోవు అని అంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు భారీ వర్షం వచ్చింది. గాలి కూడా బలంగా వీచింది. నెమలి బయటే ఉండి తన అందాన్ని చూపించడానికి ప్రయత్నించింది. కాని వర్షం ఆగిన తర్వాత నెమలి తన రెక్కలను చూసి ఆశ్చర్యపోయింది. కొన్ని రంగులు మసకబారిపోయాయి. కొన్ని చోట్ల పూర్తిగా పోయాయి. ఇప్పుడు అది చాలా బాధపడింది. నా అందం పోయింది అని ఏడ్చింది. అప్పుడు ఆ పాత పక్షి మళ్ళీ వచ్చింది. అది నెమలికి చెప్పింది, అందం కేవలం బయట కనిపించేది కాదు. మన ప్రవర్తన, మన స్వభావం కూడా అందమే. నెమలి ఆలోచించింది. ఇప్పటివరకు అది తన అందంతోనే గర్వపడింది. కాని ఇతరులను గౌరవించలేదు. అది మారాలని నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి నెమలి ఇతర పక్షులతో స్నేహంగా ఉండడం ప్రారంభించింది. వాటికి సహాయం చేసింది. వినయంగా మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యంగా నెమలి రెక్కల రంగులు మళ్లీ మెరిసిపోవడం ప్రారంభించాయి. ఈసారి అవి ఇంకా అందంగా కనిపించాయి. ఇప్పుడు నెమలి నిజంగా సంతోషంగా ఉంది. అది అర్థం చేసుకుంది. నిజమైన అందం మన హృదయంలో ఉంటుంది. నీతి, గర్వం కాదు, వినయం మనల్ని అందంగా చేస్తుంది.